అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్కి అయితే మనం వచ్చాము. ఈ దేవస్థానం నేమ్ మనకి గణేష్ గడ్డ టెంపుల్ అంటారు. ఇది పటాన్చేర్ అలాగే సంగారెడ్డి మధ్యలో ఉంటుంది. రుద్రారం అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు నిత్యం చాలామంది భక్తులు ఈ దేవాలయాన్ని అయితే సందర్శిస్తారు. ఈరోజు మనం ఈ టెంపుల్ని కవర్ చేయడానికి రావడం జరిగింది. ఈ గుడి అయితే మనకు సంగారెడ్డి నుంచి అయితే 10 కిలోమీటర్లు, అలాగే పటాన్చేరు నుంచి వెళ్ళి 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ గుడికి అయితే చాలా విశిష్టత ఉంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చెప్తారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ కనుక 108 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరినట్లయితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల యొక్క అపార నమ్మకం. ఇక్కడ ఉండే వినాయకుని విశిష్టత ఏంటంటే, మనకు కాషాయ రూపంలో దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి వినాయక రూపం అనేది మనము ఎక్కడ చూసి ఉండము. కాషాయ రూపంలో దర్శనమిస్తాడు మనకు. మీరు చూస్తున్నారు గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహం చూస్తున్నారు కదా. భక్తులు చాలామంది దేవాలయానికి వచ్చి తమ యొక్క కోరికలు తీరగాలని చెప్పేసి 108 ప్రదక్షిణలు అనేది చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ భక్తులు ఆల్రెడీ మనకు 108 ప్రదక్షిణలు తిరిగి ఇక్కడ అనేది సమర్పిస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా 108 ప్రదక్షిణలు అనేది చేయడం జరిగింది. ఈ గుళ్ళో ప్రశాంతమైన వాతావరణం అద్భుతంగా ఉంటుంది. నిత్యం చాలామంది భక్తులు అయితే దూరం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి సందర్శిస్తుంటారు ఈ దేవాలయాన్ని అయితే. ఇలా భక్తులు ముడుపులు కూడా కడుతుంటారు. ఈ దేవాలయంలో మనకు గణేష్ విగ్రహం కాకుండా అద్భుతమైన మనకు శివలింగం అనేది మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శివుని యొక్క దేవాలయం. చూస్తున్నారు కదా, శివునికి అయితే మనకు ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. అలాగే మనకు బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, అలాగే మనకు పార్వతీదేవి విగ్రహం, దాంతోపాటు మనకు పంచముఖి హనుమాన్ విగ్రహం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది మనకి.
అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే నిత్యం వచ్చే భక్తుల కోసం మధ్యాహ్నం అన్నదాన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు దేవస్థానం వారు. అలాగే దాతలు కూడా సహకరిస్తున్నారు ఈ భోజన సదుపాయానికి. భోజనం మాత్రం చాలా బాగుందండి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి అయితే ఈ భోజన సదుపాయం స్టార్ట్ చేస్తారు. మొత్తానికి దేవాలయ వాతావరణం చాలా బాగుందండి. ఎవరైతే ఇంకా దేవస్థానాన్ని సందర్శించలేదో ఒక్కసారి సందర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కోరికలు కూడా తీర్చుకోవడానికి ఒక్కసారి అయితే సందర్శించండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.